హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ శుభోదయం. జై శ్రీరామ్. ఈరోజైతే ఫ్రెష్గా కూరగాయలు వచ్చినాయండి. 10 రూపాయలు ఉంటాయి. కొత్తిమీర తీసుకున్నాను. అంటే నేను పొద్దున పనులు చేసుకుంటా దీన్ని పక్కన పెట్టేశానండి. ఇంక అంతా ఆడైపోయాక తీసి క్లీన్ చేసి పక్కన పెట్టుకుందామని. గోంగూర వచ్చిందండి, ఇదిగోండి. ఇది ఒక 10 రూపాయలు తీసుకున్నానండి. ఈ పచ్చడి కూడా మీకు వీడియోలో అయితే పెడతానండి. ఇంకా పచ్చడి కోసమే, పులుసు కూరలు అవన్నీ కూడా బాగుంటాయి. ఇంకా ఎవరు తినట్లేదులే అని చెప్పేసి, పాడైపోతాయి అని చెప్పి 2 కట్టలు తీసుకున్నానండి. తెలిసినామా మామూలుగా అయితే 10కి 20కి 3 కట్టలు అన్నారు. ఇంకా తెలిసినామని చెప్పి 10కి 2 కట్టలు ఇచ్చెళ్ళిందండి. మీ ఇంట్లో ఏం కర్రీస్ అండి? అందరూ బాగున్నారా? అందరికీ పనులు అయితే అయిపోయినాయండి. హాయ్ లక్ష్మీ వదిన, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వాయిస్ బాగాలేదని నేను ఆన్సర్ ఇవ్వలేదు వదిన. నిన్న చేస్తాను తప్పకుండా. చిన్ను భలే మాట్లాడుతుంది, పాటలు పాడుతుంది, స్టార్ వచ్చిందా? ఓకే ఓకే. మరి అమ్మమ్మని మించిన మనవరాలు అవ్వద్దా? అవి బర్డ్స్ కూడా బాగున్నాయి, లవ్ బర్డ్స్ చాలా బాగున్నాయి. సమ్మర్కి బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు లవ్ బర్డ్స్తో. అన్నయ్య అందరూ బాగున్నారా వదిన? సరే అండి. అయితే ఒక చిన్న మాట చెప్తున్నానండి. అయితే ఒక చిన్న మాట చెప్తానండి. ఈలోపు ఇదిగోండి, అది ఇటువమ్మా, ఆ పల్లెం ఇటు. ఇంకా కూరగాయలు తీసుకున్నాను. ఇంకా మామిడికాయలు కూడా వచ్చినాయండి. ఇదిగోండి, మామిడికాయ పచ్చడి పెట్టుకుందామని. ఈరోజు ఇది పెద్ద పెద్ద కాయలు, రసాలు అంటారంట వీటిల్ని. ఆ కాయలండి వచ్చినాయి, తీసుకున్నాను. ఇదిగోండి, పచ్చడికి అన్నీ కోస్తుంది అనమాట అమ్మ. నేను ఇక్కడ ఇవన్నీ క్లీన్ చేస్తున్నా. ఇదివరకు ఇట్లా సంవత్సరాలు అయితే పెట్టట్లేదండి, చెప్పాను కదా ఇంతకుముందు కూడా. ఎప్పుడప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి ఫ్రెష్గా పెట్టుకుందామని అట్లా పెట్టుకున్నామండి. మొన్న పెట్టుకుంది అయిపోయిందండి. ఇంకా సరే అని చెప్పి తీసుకున్నానండి. ఇంకా మాకైతే విజయవాడలో అదేంటో ఏం పాకలో మామిడికాయ పాకలు ఎక్కడది? అక్కడ సత్యనారాయణపురంలో విజయవాడ మామిడికాయల పాకలు అంటారు. అక్కడి నుంచి ఏంటి రసాలు, పెద్ద రసాలు, చిన్న రసాలు అవే పెడతారు. చిన్న రసాలు, పెద్ద రసాలు. అదే ఏదో చెప్పు. అవి 2 చిన్న రసాలు ఎక్కువగా పెడతారు. అవి అయిపోతే పెద్ద రసాలు పెడతారు. కానీ సంవత్సరం వరకు చిన్న రసాలు గట్టిగా ఉంటుంది ముక్క. అదే సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా నిల ఉండే మామిడికాయలు వేరండి. ఇక్కడైతే మనకి అవి దొరకవు ఎక్కువ. ఏంటో ఇప్పుడు కూరగాయలు అబ్బాయిస్తేవి రసాలు తీసుకోమ్మనింది. సరే అని తీసుకున్నానండి. ఏవి చూసినా ముందు మాకు పచ్చళ్ళ మీదకి వెళ్ళిపోద్ది అనమాట. సరే అని చెప్పేసి అలా తీసుకున్నామండి. ఏదో ఉన్నంతలో కడుపు నిండా తిని ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి, మనకున్నా లేకపోయినా ఉన్న దాంట్లో వైనంగా తింటామండి. దానికి కూడా కొంతమంది వారం లేక మన మీదకి వచ్చేస్తుంటారండి. దేవుడే చూపిస్తాడండి వాళ్ళకి తగిన శాస్తి. మనం ఇప్పుడు ఒక మాట అన్నారని చెప్పి మనమేమి గమ్ముగా ఉంటే ఇంకా మనల్ని మనుషుల్ని ఎందుకు వీళ్ళు సైలెంట్గా ఉన్నారా అన్నట్టుగా చూస్తారు. కానీ పోనీలు ఎందుకు మనకి పోనీలు అనుకుంటే వాళ్ళకే మనం వదిలేస్తున్నా కానీ మనల్ని వెంబడిస్తుంటారండి జనాలు. మరి దేవుడు వాళ్ళకి చూపిస్తాడు. మంచి వాళ్ళది మంచు కరిగినట్టు కరిగిపోద్దంట. మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు కొండ పెరిగినట్టు పెరిగిపోతారంట. అట్లాగా మంచికి చెడ్డకి తేడా లేకుండా అయిపోయిందండి ఈ రోజుల్లో జనాలు. ఎవరి కష్టం మీద వాళ్ళే బతుకుతున్నారండి. ఒకరి కష్టం మీద ఒకరైతే బతకట్లా. మేమైతే ఎవరి కష్టం మీద మాకు వెనకాల ఎవరు సంపాదించవలేదండి. ఒకళ్ళ దాని గురించి ఒకళ్ళకి ఆశపడే అంతటోళ్ళం కూడా కాదు, మేము అందరికీ తెలుసు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాటలో ఏదైనా వచ్చినప్పుడు ఎవరన్నా మనల్ని అన్నప్పుడు అది గుర్తు వచ్చినప్పుడు అట్లా వస్తుందండి, అంతేనండి. ఏంటి స్టోరీలుగా చెప్తుందని అయితే అనుకోవద్దండి. ఒక చిన్న మాట చెప్దామని నేను వీడియో చేశాను. ఈలోపు ఏదో ఒక మాట గుర్తొచ్చేసింది అనమాట. ఎవరో ఒకళ్ళు అన్న ఈ వేస్ట్గా అంటారు కదండి, పని బాట లేకుండా ఏముంది ఏదో ఒకటి అనేసాము తినేసాం అంటారు కదండి. కష్టపడకుండా ఎవ్వరికి రాదు. మా ఆయన చిన్నప్పటి నుంచి 7 రూపాయల కూలీ నుంచి ఇప్పటి వరకు కష్టపడతానే ఉన్నాడండి. మా ఆయన అయితే సుఖపడింది లేదండి. మేమన్నా పెళ్ళి కాకముందు సుఖపడ్డాము. పెళ్ళి అయ్యాక వచ్చాక ఇంకా మమ్మల్ని ఎక్కడికి పంపించారు మా వాళ్ళు. పేరు గొప్ప ఊరు దెబ్బని మన ఇంట్లోనే ఉండాలా, ఎక్కడికి వెళ్ళకూడదు, ఉన్నది కలోగంజ తిని ఉండాలా అనే రకాలు మా వారు మా ఇంట్లో. అట్లాగే మేము ఉంటున్నామండి. అందుకేనండి, అంతేనండి. మా కష్టం మేమేనండి. ఎవరైనా సరే మా మామగారు ఇచ్చారు, మా తాతగారు ఇచ్చారు, మాకెవ్వరు ఏమి ఇవ్వాలి. మా ఆయన గారికి ఎవ్వరు ఏమి ఇవ్వాలి. ఒక్క మసిగుడ్డ కూడా ఇవ్వలేదండి మాకు. అదిగో బయట ఉండే రోల్ ఒక్కటి, అది కూడా మా అత్తగారితో నేను
బతిలాడుకుంటే ఇచ్చింది అది కూడా, లేకపోతే మాకేమి ఇవ్వలేదండి. అట్లా ఎందుకు వచ్చిందంటే అండి, మనం వాళ్ళ సొమ్ము తిని మనం తినలేదని చెప్పకూడదు. ఈ ప్లేస్ మాత్రం మాకు ఇచ్చారండి వాళ్ళ తాతగారు వాళ్ళది. అది ఇవ్వటానికి కూడా చాలా బాధపడిపోయారండి మాకు ఇవ్వటానికి. ఇంకా మా ఆయన దేవుడు మా ఆయన ఉండి ఆ ప్లేస్ అయినా ఇచ్చారు. ప్రతి ఒక్క ఇటుకరాయి మీద మా ఆయన కష్టార్జితం అండి. చిన్నప్పటి నుంచి 7 రూపాయల కూలీ దగ్గర నుంచి సంపాదించుకొని ఆయన బ్రతుకుతూ ఉన్నాడండి. అంటే ఏదో చెప్పాలనుకున్నా అలా వచ్చేసింది. చిన్నప్పటి నుంచి కష్టజీవండి. అక్కడ మనకి పెద్ద పెద్ద మాటలు చెప్పటం రాక అట్లా వెళ్ళిందండి, అంతే అండి, ఏమనుకోవద్దు. మనం ఏ స్క్రిప్ట్లు రాసుకుంటే బాగా వస్తుందండి. ఏదో ఒకటి మనకు వచ్చినట్టు మనం మాట్లాడుతున్నాం కదా, ఏదో మన కష్టం సుఖం. ఇదిగో మా వదిన లాంటి వాళ్ళు నా వీడియోలు చూస్తారు. చూసే వాళ్ళ కోసం మా వదినతో ఇన్ని మాట్లాడాలంటే మనం మాట్లాడలేం కదా. వచ్చారు ఆడావిడిగా వెళ్ళిపోయారు పాపం. అలాంటి వాళ్ళ కోసం అండి. మనం వినాలని ఏ రూల్ లేదు. మా వదిన కష్టం నేను వింటా, నా కష్టం మా వదిన వింటుంది కాబట్టి నేను చెప్పుకుంటున్నా. బయట వాళ్ళైనా సరే పద్దాకు కూడా బయట వాళ్ళని నేను ఇంకా అన్నాను. అట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నా. మా వదిన కోసం నేను ఈ వీడియో కూడా పెట్టుకుంటా. మా వదిన అంతా చూసేది, ఇంకెవరు చూడరు. కానీ చూసినా సైలెంట్గా వింటారంటే దీంట్లో ఏం వంక ఉందా, ఏమైనా ఏ వంక పెట్టుకొని వేరే వాళ్ళకి నా మీద చాడీలు చెప్దామని చూస్తుంటారు. నేనైతే అలా చాడీలు చెప్పనండి. అట్లాగా మా వదిన కోసం చెప్తున్నానండి, నేను చూస్తారని. మేమైతే ఎవరికి అలా చాడీలు గీడీలు చెప్పమండి. దేవుడే ఉన్నాడు, మమ్మల్ని అన్న వాళ్ళని దేవుడే చూపిస్తాడని నేనైతే ఉంటానండి. కానీ నా ముందు ఒక మాట, నా వెనక ఒక మాట జనాలు చెప్పి జనాలకి రెచ్చగొట్టుకుంటున్నారండి. అలాంటి వాళ్ళకి దేవుడే చూపిస్తాడండి. నేననే కాదు, ఎవరికైనా మీ గురించైనా ఎవరైనా అలా చెప్తున్నారనుకోండి, చెప్పుడు మాటలేని ఎవరి జోలికి వెళ్ళొద్దండి. ఎవరికైనా సరే చెప్తున్నాను, తెలియని వాళ్ళు కానీ చూస్తుంటే ఈ మాట మాత్రం ఫాలో అవ్వండి. తప్పకుండా చూపిస్తాడు, దేవుడు అనేవాడు ఉన్నాడు. వాళ్ళ పాపం పడిన రోజు దేవుడు తప్పకుండా చూపిస్తాడండి. అంతే అండి. మనము ఎవరిని ఒకరిని ఉద్దేశించి మాట్లాడము. మనం మంచితనం మనకే శ్రీరామ రక్ష అని అన్నిటికీ రామచంద్రుల వారు అందరూ చూస్తుంటారు పైనుంచి, దేవుడే చూపిస్తాడు. ఒక చిన్న కథ ఏంటంటే అండి, దీనికి ఉదాహరణగా ఒక గాడిదైతే బట్టలు అవన్నీ మోసుకుంటా వెళ్తుందంట. గురూజీ గారు చెప్పిన కథ అండి ఇది, నా సొంత కథ కాదు. ఆ కథకి దీనికి కొంచెం పోలికుంటుంది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని, నచ్చకపోతే స్క్రోల్ చేసేయండి, ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఒక గాడిద బట్టలు మోసుకుంటా వెళ్తుందంట. చాకలి వాళ్ళు ఉంటారు కదండి, ఎక్కువగా వాళ్ళే కదా యూజ్ చేస్తారు. అంటే నాకు వాళ్ళని క్యాస్ట్ మళ్ళీ మెన్షన్ చేసిన ఏమనుకోవద్దండి, ఎవరిని కించపరచాలని అయితే కాదండి. అక్కడ ఏంటంటే ఇదివరకు మనకు సినిమాల్లో బయట ఎక్కడైనా గాడిద మీద మూటలు వేసేసి పంపిస్తూ ఉంటారు. ఇవన్నీ ఇంకా ఏది కూడా ఇంకా ఏదైనా ఇదివరకు వస్తువులు అలాంటివి కూడా మూటలు కట్టి వేసేవాళ్ళు. అప్పుడప్పుడు చూసినట్టు గుర్తండి. అట్లాగా ఒక గురూజీ గారు కథ చెప్పారు. ఆయన చెప్పిన కథ ఏంటంటే, చాకలి ఆయన బట్టల మూటలు వేసేసి దాని మీద పంపిస్తూ ఉన్నారంట. ఆ గాడిదేమో తిట్టుకుంటా ఉందంట. చూడు నన్ను ఇలా మోపిస్తున్నారు చూడు అని తిట్టుకుంటా బాధపడుతూ మోస్తుందంట. ఒక పక్కనేమో అది బాధపడుతూ మోసేది ఈ చాకలి ఆయనకైతే అర్థమైందంట. సరే అని చెప్పి ఇంకేం చేయలేరు కదా, అయినా సరే దాంతో మోపించుకుంటూ వెళ్తున్నారంట. సరే అని చెప్పేసి పక్కనేమో ఒక చీమ మొయ్యలేక మోసుకుంటూ వెళ్తుందంట ఆహారాన్ని. ఈయన చీమ దగ్గరికి వెళ్ళి అంటే వాటితో మాట్లాడారంటే గురూజీ గారు చెప్పారండి. ఇప్పుడు పక్షులతో జంతువులతో అట్లా చెప్తుంటారు కదా, మాట్లాడి కొన్ని వరకు రోజుల్లో అలా మాట్లాడే కదండి. ఇప్పుడు ప్యారెట్స్ అట్లానే ఒక కథలాగా చెప్పారనమాట. ఒక ఉదాహరణకి మనుషుల్లో స్వార్థ భావాలు ఎలా ఉన్నాయి అని చెప్పి, కుళ్ళు కుతంత్రాలు ఎలా ఉన్నాయని చెప్పి అట్లా పోల్చి చెప్తారు. కాబట్టి నేను వింటున్నా కాబట్టి మీకు చెప్తున్నానండి. నచ్చిన వాళ్ళు వినండి, నచ్చకపోతే నో ప్రాబ్లం, స్క్రోల్ చేసేసేయండి. అయితే చాలా గ్రేట్ చీమ, నువ్వు చూడు నీకు మించిన భారాన్ని మోసుకుంటూ వెళ్తున్నావు అని అడిగితే, ఎవరి కోసం మోసుకుంటున్నాను, నా కోసం కదా, నా కడుపు కోసం కదా, నా బిడ్డల కోసం కదా, నేను ఎత్తుకెళ్తేనే కదా నా బిడ్డలు తింటే అని చెప్పిందంట. అందుకే నీకు బాగా ఆహారం దొరకాలి అని చెప్పి ఆయన కూడా కొంచెం అక్కడ ఏదో పంచదారో ఏంటో ఆయన తగ్గది అక్కడ వేసాడంట. అది కూడా ఎత్తుకొని వెళ్ళిందంట. అప్పుడు గాడిద ఉండి దాన్నేమో అంత గొప్పగా పొగిడారు, నేను మీ బరువులన్నీ మోసుకొని వెళ్తాను, నన్ను ఎందుకు పొగడలేదు అని అడిగిందంట. నువ్వు గొనుక్కుంటూ తిట్టుకుంటూ చేస్తున్నావు, నువ్వు ఇష్టంగా చేయట్లేదు, వాళ్ళు కష్టమైనా ఇష్టంగా చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ పిల్లల కోసం ఆ చీమని నేను మెచ్చుకున్నాను అని అన్నాడంట ఆయన. అవునా, అంతే కదా, నిజమే కదా అని అదే అనుకొని నా తప్పు నేను తెలుసుకున్నానని చెప్పి ఇష్టంగా కష్టమైన పని అయినా ఇష్టంగా చేస్తే ఎంత బాగుంటుందో, తర్వాత రోజు ఒకరోజు అంతకన్నా ఎక్కువ భారాన్ని మోసిందంట. అట్లాగా
ఏదైనా సరే మనం కావాలనుకున్నప్పుడు కష్టపడకుండా ఏదీ రాదు. అట్లా మా వారైతే మా ఇంట్లో నా సమస్య అయితే ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నానని ఆయన చెప్తే నాకు తెలుసు. లేకపోతే నేను ఇక్కడ ఆయనకన్నా ముందు వచ్చేసి పుట్టేసి పెరిగేసి ఇక్కడ నాకు తెలియదండి. మా వారు చెప్పేవారు కాబట్టి నేను చెప్తున్నా. ఆయన చిన్నప్పటి నుంచి కష్టజీవి. ఆయనకి బంగారాలు సింగారాలు స్టైల్గా ఉండాలి అవి ఇవేనైతే ఆయన అనుకోరు. ఆయన పని కష్టాన్ని నమ్ముకొని బతుకుతారు. అట్లా ఒక్కొక్కరు అనుకుంటారండి మా వాళ్ళే కష్టం. ఎవరి కష్టం వాళ్ళకి ఎక్కువ అండి. ఎవరిని మనం కించపరచకూడదు. నిజంగా కష్టపడేవాళ్ళు చక్కగా నిజాయితీగానే ఉంటారండి. అది ఉచితార్థంగా వచ్చి ఎవరైనా సంపాదించి పెడితే దాని గురించి అనుభవించేవాళ్ళు మాత్రం అలా మాట్లాడరండి. నా ఉద్దేశంలో మాత్రం ఈ మాటకి ఎంతమంది నాకు కనెక్ట్ అవుతారో కామెంట్ చేయండి. ఎందుకంటే నన్ను కొంతమంది అట్లాగ అంటున్నారు కాబట్టి నేను అంటున్నానండి. మేమైతే నా భర్త కష్టార్జితమేనండి. మేము ఈ కొత్తిమీర 10 రూపాయలు పెట్టి కొన్నా కానీ మాకు మా వారి కష్టార్జితమే. మా ఇంట్లో ప్రతి ఒక్కటి మాకెవరు ఆస్తులు ఏమి ఇవ్వలేదండి. అట్లా ఇచ్చిన వాళ్ళు అనుభవించుకుని లక్షణంగా హ్యాపీగా ఉండండి. అంతేగాని ఒక మనిషిని కించపరచకుండా మాట్లాడకుండా ఉండండి. ఏంటి పొద్దున్నే మాటలని అయితే అనుకోవద్దండి. ఏంటంటే ఇప్పుడు అలాగే ఉన్నారన్నమాట జనాలు. అక్కడ సిచ్యువేషన్ తెలియట్లేదు కానీ అనేస్తున్నారండి. మీకు ఎంతమందికి మాట నచ్చితే కానీ నచ్చదులేండి. చాలామందికి నచ్చదు. ఎందుకంటే మనకి విరోధులు ఉంటారు కదా, వాళ్ళు చూస్తుంటారు, తప్పకుండా చూస్తారు. వాళ్ళకి ఆపోజిట్ కదండి మనం. అందుకని వాళ్ళకి నచ్చదు. ఏం వదినా నేను కరెక్టే చెప్పానా వదినా? చెప్తే కనుక మీకు నేను అసలు చెప్పవసరంలా లైక్లు కామెంట్లని. సరే అండి, ఇప్పుడైతే కొత్తిమీర అయితే ఒలిచేసానండి. ఇంకా ఇదిగోండి గోంగూర అయితే ఒలిసి పక్కన పెడతాను. పచ్చడి చేశాక తప్పకుండా ఈ వీడియోని కూడా పోస్ట్ చేస్తానండి. కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పొద్దున్న తీసుకున్నా కదండి వాడిపోయిందనమాట. అదండి మా ఊర్లో అయితే నెల్లూరులో ఎండలు బాగా ఉన్నాయండి. జాగ్రత్తగా ఉండండి. అందరూ ఇళ్ళల్లో ఉండండి అవసరమైనంత వరకు. తర్వాత ఏదైనా ఉపయోగం ఉంటేనే రండి, ఉపయోగం లేకుండా ఉండదు. ఈ కొత్తిమీరలో వచ్చేసినాయండి 2 చిక్కుడుకాయలు 1 బెండకాయ. ఇంకా అదండి సంగతి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీరామ్. అన్నిటికీ దేవుడే చూసుకుంటాడండి, తప్పకుండా చూసుకుంటాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.